వాళ్ళు అతిథి కార్మికులను ప్రకటించుకున్నారు. కేరళ ప్రభుత్వం, సిపిఎం ప్రభుత్వం ఉంది అక్కడ. అతిథి కార్మికులు మా రాష్ట్రానికి అతిథులు వాళ్ళు అని ప్రకటించుకున్నారు. ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అదే పద్ధతులు ఇక్కడ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత హమాలీలు అసలు ఏళ్ల తరబడి ప్రభుత్వం యొక్క సహాయం లేదు. ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కు ఎలాంటి సహాయం లేదు, ప్రభుత్వం సహాయం లేదు. కాబట్టి భవన నిర్మాణ కార్మికుల వలె హమాలీలు, ట్రాన్స్పోర్ట్ వర్కర్సు, ఇతర అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ రిక్షా కార్మికులు కానీ అందరూ అసంఘటిత కార్మికులు అంటారు వీళ్ళందరికీ కూడా సమగ్ర శాసనం చేయాలి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వీళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీలో కానీ మిగతా అన్ని డిపార్ట్మెంటుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరు మీద అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నది ప్రభుత్వము. ఈయననే ఈ కేసీఆర్ గతంలో చెప్పిండు, కాంట్రాక్టు అనే పదమే ఉండనియను, ఇది విదేశాల పదం, వేరే ఇది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, మనం రాష్ట్రం విడిపోతే అందరూ పర్మనెంట్ అన్నాడు. అది పోయింది, కాంగ్రెస్ వాళ్ళు మేము పర్మనెంట్ చేస్తున్నారు. ఎవరు కూడా పర్మనెంట్ చేయడం లేదు, వాళ్ళను తక్కువ వేతనాలతో చేయిస్తున్నారు. కాబట్టి అందరినీ మున్సిపల్ కానీ ఇతర కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాలు అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలలు ఇప్పటికి లేదు. కాబట్టి వాళ్ళందరికీ నెల జీతాలు ఇవ్వాలి. మల్టీపర్పస్ వర్కర్ పద్ధతి విధానం రద్దు చేయాలి. ఒక్క కార్మికుడు వాడే బోరే తీయాలి, వాడే ఊడ్చాలి, అతనే కరెంటు వేయాలి, అతనే నీళ్లు వదలాలి, అతనే అన్ని పనులు చేయాలని చెప్పి ఒక కార్మికుడికి 10 పనులు అప్పచెప్తా ఉన్నారు. అది సాధ్యం కాని పని. కాబట్టి మల్టీపర్పస్ పద్ధతి విధానం రద్దు చేయాలి. బీడి కార్మికులకు కనీస వేతనాలు లేవు, చాలా తక్కువ వేతనాలు. ఈ బీడి పరిశ్రమ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కార్మికులకు రక్షణ లేదు. వాళ్ళు పనులు మారుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు పిఎఫ్ కార్డులు ఇవ్వడం లేదు, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. ఇచ్చిన వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా ఇవ్వడం లేదు. ఈ పద్ధతిలో ప్రతి కార్మికుడికి జీవన భృతి ఇస్తామన్నారు. ఆ జీవన భృతి ఇవ్వాలి. బిల్డింగ్ వర్కర్స్కు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా సంక్షేమ పథకాలు మొత్తం పెండింగ్ ఉంటున్నాయి. ఎవరో పైరవికారులు కొంతమంది ముందుకు పోయి చేసుకున్న వాళ్ళకే నడుస్తుంది. ఈ లేబర్ ఆఫీసర్ అంటే అవినీతి ఆఫీస్ అన్నట్లు ఉంది. కాబట్టి లేబర్ ఆఫీస్ మొత్తం అవినీతి ఆఫీసు. దీనిపైన విచారణ జరపాలి. ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇప్పటికీ సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటాయి. ఇది ఎక్కడి పద్ధతి? క్లెయిమ్స్ గవర్నమెంట్ డబ్బులు ₹1 ఇయ్యదు, కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు, రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు. ఇది కేవలము కార్మికుల కష్టం. 10 లక్షల రూపాయలు బిల్డింగ్ కడితే, 10 లక్షల రూపాయల మోరీ కడితే, 10 లక్షల రూపాయల పెద్ద కాలువ కడితే దాంట్లో ₹100 గవర్నమెంట్ సెస్ వసూలు చేస్తుంది. వాళ్ళకే ఖర్చు పెట్టాలి అని చెప్పి ఈ తీర్మానాలు మేము నిన్న ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానాలను సంబంధించి మీరు ప్రచారం చేయాలి పత్రికల ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత కమిటీ మామూలుగా మహాసభలు 3 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఈ సందర్భంగా నూతన కమిటీ ఎన్నిక ఉంటుంది. సమీక్ష జరిగింది, కర్తవ్యాలు తీసుకున్నాం. దీంతో పాటు నూతన కమిటీ అధ్యక్షులుగా ఆర్ఎన్ రమేష్ అమర్చింత ఈయన జిల్లా కేంద్రానికి వస్తున్నాడు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఉండి జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లా ఉద్యమాన్ని సంబంధించి పనిచేయడం జరుగుతుంది. తర్వాత మండల రాజు మొన్నటిదాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నారు. అదే